మదురై నుంచి రామేశ్వరం వెళ్తున్న రైల్లో పెను ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడికి ఆ మహిళే కాళికాదేవిలా మారి బుద్ధి చెప్పింది. తోటి ప్రయాణికులు చూస్తుండగానే రైలు బోగీలో హైడ్రామా నడిచింది. మదురై నుంచి రామేశ్వరం వెళ్తున్న రైల్లో ఒక వ్యక్తి కదులుతున్న రైల్లో తోటి ప్రయాణికుల పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు. తనను ఉద్దేశపూర్వకంగా తాకాడని, అసభ్యంగా ప్రవర్తించాడని సదరు మహిళ తీవ్ర ఆరోపణ చేసింది. రైల్లో అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి తన వికృత చేష్టలతో మహిళను ఇబ్బంది పెట్టాడు. అయితే ఆ మహిళ మౌనంగా భరించలేదు. వెంటనే తన భర్తతో కలిసి నిందితుడిని నిలదీసింది. మాట పెరడంతో నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం పడకుండా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ దంపతులు రైలు బోగీలోని ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఆడవారి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలీదా అంటూ రైల్లోని అతన్ని ఉతికి ఆరేశారు. ఈ దృశ్యాన్ని చూసి తోటి ప్రయాణికులు సైతం షాక్కు గురయ్యారు. ప్రయాణికుల సమాచారంతో రంగంలో దిగిన రైల్వే పోలీసులు తదుపరి స్టేషన్లో రైలు ఆగానే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ప్రయాణాల్లో మహిళల భద్రతపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. తప్పు చేసిన వాడు ఎక్కడైనా శిక్ష అనుభవించాల్సిందే అని ఈ ఘటన నిరూపించింది. బాధితురాలు ధైర్యంగా స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. சொல்லிக்கிட்டே இருக்கேன்.